అనంత కరుణామయుడు, అపార కృపాశీరుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూర అల్ ఖమర్. అల్ ఖమర్ అంటే చంద్రుడు అని అర్థం. మొదటి ఆయత్లోనే ఈ పేరుంది. ఈ సమూహంలో ఇది 5వ సూర. మక్కా మొదటి కాలంలో ఇది అవతరింపజేయబడింది. దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం ఈద్ల నమాజులలో చదివే సూరాలలో సూరహ్ ఖాఫ్ మరియు సూర అల్ ఖమర్ పేర్కొనదగినవి. ఈ సూరహ్లో 55 ఆయతులు ఉన్నాయి. ఇక ఈ సూరహ్ యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఆ ఘడియ దగ్గరికొచ్చింది మరియు చంద్రుడు పూర్తిగా చీలిపోయాడు. ఈ అద్భుత నిదర్శనం మక్కావాసుల కోరికపై దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం చూపించారు. అయినా సత్య తిరస్కారులు అద్భుత సూచనను చూసినా తమ ముఖాల్ని తిప్పుకుంటున్నారు మరియు ఇది ఎప్పట్నుంచో జరుగుతూ వస్తున్న మంత్రజాలమే అనంటున్నారు. మరియు వారు ఈ ఖురాన్ను అసత్యమని తిరస్కరించారు. తమ మనోవాంఛల్ని అనుసరించారు మరియు ప్రతి వ్యవహారం ఒక పర్యవసానానికి చేరవలసి ఉంటుంది. ప్రతి కార్యానికి పర్యవసానముంది. అంటే మంచికి మంచి ప్రతిఫలం మరియు చెడుకు శిక్ష. ఈ ప్రతిఫలం ఈ లోకంలోనే లభించొచ్చు, లేనిచో పరలోకంలో తప్పకుండా లభిస్తుంది. వాస్తవానికి వారి వద్దకు సమాచారాలు వచ్చాయి. అందులో వారికి మందలింపులు ఉండేవి, కావలసినంత వివేకమూ ఉండేది. కాని ఆ హెచ్చరికలు వారికి ప్రయోజనకరం కాలేదు. కావున ఓ ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం, నీవు వారి నుండి మరలిపో. పిలిచేవాడు భయంకరమైన ఒక విషయం వైపునకు పిలిచే రోజున వారి చూపులు కిందకు వాలి ఉంటాయి. వారు చెల్లాచెదురైన మిడతలవలే తమ గోరీల నుండి లేచి బయటికొస్తారు. వేగంగా పిలిచేవాని వైపునకు సత్యతిరస్కారులో ఇది చాలా కఠినమైన రోజు అనంటారు. వారికి పూర్వం నూహ్ జాతివారు తమ ప్రవక్తల్ని అసత్యవాదులని తిరస్కరించి ఉన్నారు. అప్పుడు వారు మా దాసుణ్ణి అసత్యవాది అనన్నారు మరియు ఇతడు పిచ్చివాడు అనన్నారు మరియు అతను కసిరికొట్టబడ్డాడు. అప్పుడతను తన ప్రభువును ఇలా ప్రార్థించాడు, నిశ్చయంగా నేను ఓడిపోయాను, కావున నాకు సహాయం చెయ్యి. అప్పుడు మేము ఆకాశపు ద్వారాలు తెరిచి కుంభవర్షాన్ని కురిపించాం, భూమి నుండి ఊటల్ని పొంగింపజేశాం. అప్పుడు నిర్ణీత కార్యానికి గాను నీళ్లన్నీ కలసిపోయాయి మరియు మేము నూహ్ అలైహిస్సలాం పలకలు మరియు మేకులు గల ఓడపై ఎక్కించాము. అది మా కన్నుల ముందు తేలియాడుతూ పోయింది, తన జాతివారిచేత తిరస్కరింపబడిన వానికి ప్రతిఫలంగా. మరియు వాస్తవానికి మేము ఆ ఓడను ఒక సూచనగా చేసి వదిలిపెట్టాం. అయితే హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా? చూశారా నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో? వాస్తవానికి మేము ఈ ఖురాన్ను హితబోధ గ్రహించడం కోసం సులభం చేశాం. అయితే హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా? ఆద్ జాతి సత్యాన్ని తిరస్కరించింది. చూశారా నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో? నిశ్చయంగా మేము పూర్తిగా దురదృష్టమైన ఒక రోజున తీవ్రమైన ఎడతెగని తుఫాను గాలిని పంపాము. ఆ తుఫాను గాలి 7 రాత్రులు మరియు 8 పగళ్లు ఎడతెగకుండా వీచింది. ఆ విధంగా ఆ దినాలు ఆ సత్యతిరస్కారులకు అశుభకరంగా పరిణమించాయి. అంతేకాని విశ్వాసులకు ఏ దినమూ అశుభం కాదు. ఏ దినాన్ని కూడా ఈ ప్రత్యేక దినం అశుభమైనదని అనడం తప్పు. వారంలోని 7 దినాలు మంచివే. అది ప్రజల్ని వేళ్లతో పెళ్లగింపబడిన ఖర్జూరపు చెట్లవలే పెళ్లగించివేసింది. ఇక చూసారా నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో? వాస్తవానికి మేము ఈ ఖురాన్ను హితబోధ గ్రహించడం కోసం సులభం చేశాం. అయితే హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా? సమూద్ జాతి హెచ్చరికల్ని అసత్యాలని తిరస్కరించింది. అప్పుడు వారిలా అన్నారు, ఏ మాలోని ఒక వ్యక్తిని, ఒంటరివాడిని మేమనుసరించాలా? అలా అయితే నిశ్చయంగా మేము మార్గభ్రష్టులం మరియు పిచ్చివారం అయినట్లే కదా అని. ఏ మా అందరిలో కేవలం అతని మీదనే దివ్య సందేశం పంపబడిందా? అలా కాదు, అసలు అతను అసత్యవాది, డంబాలు పలికేవాడు అనన్నారు. అసత్యవాది, డంబాలు పలికేవాడు ఎవడో త్వరలోనే వారికి తెలిసిపోతుంది. నిశ్చయంగా మేము ఆడఒంటెను వారిని పరీక్షించడం కోసం పంపుతున్నాం. కావున ఓ సాలిహా, వారి విషయంలో వేచి ఉండు మరియు సహనం వహించు. వారి మధ్య నీరు న్యాయంగా పంచబడాలని వారికి బోధించు. ప్రతి ఒక్కరూ తమ వంతు వచ్చే రోజునే తాగారని నియమించబడింది.
ఇక్కడ నియమం ఏంటంటే, ఒకరోజు ఒంటెను నీరు తాగనివ్వాలి, రెండో రోజు ప్రజలు తాగాలి అని. ఆ పిదప వారు తమ సహచరుణ్ణి పిలిచారు. వాడు దాన్ని పట్టుకుని దాని వెనక కాలి మోకాలి నరాలు కోసి చంపాడు. అప్పుడు చూశారా నా శిక్ష మరియు నా హెచ్చరికలో ఎలా ఉండెనో? నిశ్చయంగా మేము వారి మీదకు ఒక భయంకరమైన శబ్దాన్ని పంపాము. దాంతో వారు తొక్కబడిన పశువుల దొడ్డి కంచెవలే నుగ్గునుగ్గైపోయారు. వాస్తవానికి మేము ఈ ఖురాన్ను హితబోధ గ్రహించడానికి సులభం చేశాం. అయితే హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా? లూత్ జాతి కూడా హెచ్చరికల్ని, అసత్యాలని తిరస్కరించింది. నిశ్చయంగా మేము లూత్ ఇంటివారు తప్ప ఇతరుల మీదకు రాళ్లు విసిరే తుఫాన్ గాలిని పంపాము. లూత్ ఇంటివారిని మేము వేకువజామునే రక్షించాము. లూత్ కుటుంబ సభ్యులు అంటే అతనితో సహా అతని 2 కూతుళ్ళు మరియు కొందరు అతని అనుచరులు. కాని అతని భార్య మాత్రం సత్యతిరస్కారుల్లో చేరిపోయింది. మా తరపు నుండి అనుగ్రహంగా ఈ విధంగా మేము కృతజ్ఞులకు ప్రతిఫలమిస్తాము. వాస్తవానికి లూత్ తన జాతివారిని మా యొక్క రాబోయే శిక్షను గురించి హెచ్చరించాడు. కాని వారు మా హెచ్చరికల్ని సందేహించి మొండి వాదనలకు దిగారు. మరియు వాస్తవానికి వారు అతని అతిథుల్ని అతన్నుండి బలవంతంగా లాక్కోవాలని అనుకున్నారు. కావున మేము వారి కళ్లను పోగొట్టాము. వారితో ఇలా అన్నాము, ఇప్పుడు నా శిక్షను మరియు నా హెచ్చరికను చవిచూడండి అని. ఇక్కడ లూత్ అలైహిస్సలాం యొక్క అతిథులు జిబ్రైల్ అలైహిస్సలాం, మికాయిల్ మరియు ఇస్రాఫీల్ అలైహిస్సలాంలు. వాస్తవానికి ఉదయపు వేళ శాశ్వతమైన శిక్ష వారిమీద పడింది. ఇప్పుడు మీరు నా శిక్షను మరియు నా హెచ్చరికల్ని చవిచూడండి. వాస్తవానికి మేము ఈ ఖురాన్ను హితబోధ గ్రహించడానికి సులభం చేశాం. అయితే హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా? వాస్తవానికి ఫిరౌన్ జాతి వారికి కూడా హెచ్చరికలొచ్చాయి. వారు మా సూచనలన్నింటినీ అబద్ధాలు అని తిరస్కరించారు. కావున మేము వారిని పట్టుకున్నాం, సర్వశక్తిమంతుడు సర్వసమర్థుడు పట్టుకునే విధంగా. ఓ ఖురేషులారా, ఏ మీ సత్యతిరస్కారులు మీకు పూర్వం గడిచిన వారికంటే శ్రేష్ఠులా? లేక దివ్య గ్రంథాలలో మీ కొరకు మా శిక్ష నుండి ఏదైనా మినహాయింపు వ్రాయబడుందా? లేక వారు మాది ఒక శక్తిగల వర్గం కావున మేము ప్రాబల్యం పొందగలం అనంటున్నారా? కాని త్వరలోనే ఈ శక్తిగల వర్గం పరాజయం పొందగలదు మరియు వారు వెన్ను చూపి పారిపోతారు. అంతేకాదు, అంతిమ ఘడియే వారి వాగ్దాన సమయం మరియు ఆ ఘడియ ఎంతో దారుణమైనది మరియు ఎంతో తీవ్రమైనదీను. నిశ్చయంగా పాపాత్ములు మార్గభ్రష్టత్వంలో ఉన్నారు. వారు పరలోకంలో నరకాగ్నిలో కాలుతారు. ఆ రోజు వారు తమ ముఖాల మీద నరకాగ్నిలోకి ఈడ్చబడతారు. వారితో నరకాగ్ని స్పర్శను చవిచూడండి అని అనబడుతుంది. నిశ్చయంగా మేము ప్రతి దానిని ఒక విధివ్రాతతో సృష్టించాము. ఈ ఆయత్ గురించి అహ్లె సున్నతుల్ జమాత్ విద్వాంసులు ఈ ఆయత్ మరియు ఇటువంటి ఆయత్ల ఆధారంగా ఇలా అంటారు: అల్లాహ్ సుబ్హానహువతాలాకు మానవుల్ని సృష్టించకముందే వారికి సంబంధించిన అన్ని విషయాల జ్ఞానముంది. కావున ఆయన అందరి ఖద్ర్ అంటే విధి, విధివ్రాత, నియమం లేక అదృష్టాన్ని ముందే వ్రాసిపెట్టాడు అని. మరియు మా ఆజ్ఞ కేవలం ఒక్కటే చాలు, కనురెప్ప పాటుదే, అది అయిపోతుంది. అల్లాహ్ సుబ్హానహువతాలా ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని అయిపో అనంటాడు. అంతే, అదయిపోతుంది. మరియు వాస్తవానికి మేము మీ వంటి వారిని ఎందరినో నాశనం చేశాం. అయితే హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా? వారు చేసిన ప్రతి విషయం వారి కర్మగ్రంథాలలో వ్రాయబడి ఉంది. మరియు ప్రతి చిన్న మరియు ప్రతి పెద్ద విషయం అన్నీ రాయబడి ఉన్నాయి. అంటే మానవుల కర్మలు, మాటలు అన్నీ రాయబడి ఉన్నాయి. అవి చిన్నవిగాని, పెద్దవిగాని, మంచివిగాని, చెడ్డవిగాని. నిశ్చయంగా దైవభీతి గలవారు స్వర్గవనాలలో సెలయేళ్ల దగ్గరుంటారు. సత్యపీఠం మీద విశ్వసామ్రాట్టు సర్వసమర్థుని సన్నిధిలో.